నమస్తే. తెలంగాణ అసెంబ్లీ చాలా వేడిగా జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీలో మహిళలకు రుణాలు ఇచ్చే అంశానికి సంబంధించిన చర్చ, బడ్జెట్ పైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చర్చలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటూ ప్రకటన చేశారు. 57,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటూ బట్టి విక్రమార్క చేసిన ప్రకటనపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 40,000 కోట్లు కాదు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి. మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. బట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి. ఆయన శాసనసభ వేదికగా నేను సవాల్ చేస్తున్నాను, నేను నా పదవికి రాజీనామా చేస్తాను ప్రభుత్వం ఆ విషయాన్ని నిరూపిస్తే. 57,000 కోట్ల రూపాయలు మహిళలకి ఇచ్చామనే విషయాన్ని ప్రభుత్వం కనుక నిరూపిస్తే, దానికి సంబంధించి ఎక్కడిచ్చారో డబ్బులు ఏంటో అని చూపిస్తే, దానికి సంబంధించిన జీవో ఏంటో చూపించగలిగితే తాను పదవికి రాజీనామా చేస్తాననే విషయాన్ని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో ఆయన రాజీనామాకు సంబంధించిన ప్రకటన తేవడం అసెంబ్లీ సమావేశాల్లో వేడిని రగిల్చింది. మరోపక్క ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మేము ఇంత ఖర్చు పెట్టామని చెప్పిన తర్వాత, దానికి సభలో చెప్పడం అంటే జనరల్గా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, రఫ్గా మాట్లాడారు అని ఉండదు కదా. పైగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడారు, లెక్కలతో మాట్లాడారు. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఆ డబ్బులు ఖర్చు ఏంటో, లెక్కలేంటో చెప్పండి, ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పండి, ఎప్పుడు ఖర్చు పెట్టారో చెప్పండి, ఆధారాలు ఇవ్వండి, రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ అన్నారు. సో దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన హామీ ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి ఏమైంది? 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం వాటిని అమలు చేయలేకపోతుంది. మహిళలకు సంబంధించి ఇస్తా ఉన్న నిధులు ఇప్పటివరకు ఇవ్వలేకుండా పోయారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పరిస్థితి ఇంకా అలాగే ఉంది. ముఖ్యమంత్రి సంతకం చేసిన మొదటి సంతకం ఏమైందో, మొదటి సంతకం సంబంధించిన దస్తావేజులు, పేపర్లు ఎక్కడున్నాయో, దస్త్రాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఈ 6 గ్యారంటీలకి మేము మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తీసుకొస్తామనే హామీని కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చింది. ఈ 6 గ్యారంటీలు ఏదో జస్ట్ ఫ్లూక్గా మేము హామీలు ఇచ్చేసాము, వదిలేసామని కాకుండా ఈ 6 గ్యారంటీలను మొదటి క్యాబినెట్ సమావేశంలో చట్టబద్ధత తీసుకొచ్చి వీటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామనే మాట చాలా గట్టిగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులుగా ఉన్న ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కొక్క డిక్లరేషన్కి సంబంధించి ఒక్కొక్కరు హామీ వీళ్ళు పూచి ఇస్తారు. పలానా నిరుద్యోగుల డిక్లరేషన్కి ప్రియాంక గాంధీ పూచి, మేము అమలు చేయకపోతే ప్రియాంక గాంధీ బాధ్యత తీసుకుంటారు. బీసీ డిక్లరేషన్కి సంబంధించి మల్లికార్జున ఖర్గే పూచి, ఆయనతో మేము ఒక డిక్లరేషన్ చేయించాం, ఆయన బాధ్యత తీసుకుంటారు. రైతులకు సంబంధించి రాహుల్ గాంధీ, ఇట్లా సోనియా గాంధీ, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క డిక్లరేషన్కి సంబంధించిన బాధ్యత వాళ్ళకి ఇస్తాము. మేము ఆ హామీని అమలు చేయకపోతే వీళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు అంటూ వాళ్ళతో హామీలు ఇప్పించేలా చేశారు. వాళ్ళతో సభలు పెట్టించి ప్రజలకు వాళ్ళు భరోసా ఇస్తున్నాం, ఈ సర్కార్ అమలు చేస్తాం, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని చెప్పించారు. అంతేకాదు అదే సందర్భంలో మేము మొదటి క్యాబినెట్ సమావేశంలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. సో ఆ హామీలు అమలు చేయలేకపోగా మొదటి క్యాబినెట్ సమావేశంలో కాదు, ఇప్పటివరకు వాటికి చట్టబద్ధత కల్పించలేకపోయారు. చట్టబద్ధత కల్పించడంలో విఫలమయ్యారు. రైతు భరోసా సంబంధించి, రైతు బంధుగా గతంలో పాపులర్గా ఉన్న స్కీము, రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం అందించే స్కీమ్ని 1 ఏడాది ఎగ్గొట్టారు. అంతేకాదు నిరుద్యోగులకు సంబంధించిన హామీలను అమలు చేయలేదు. అంతేకాదు మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు, దానికి సంబంధించి కూడా ఊసేలేదు. అంతేకాదు పెన్షన్లు పెంచుతా ఉన్నారు, 4,000 రూపాయలు పెన్షన్లు పెంచిస్తామని చెప్పారు, ఆ పెన్షన్లకు సంబంధించిన ఊసేలేదు, పెన్షన్లకు సంబంధించిన ప్రస్తావన లేదు. 3 సంవత్సరాలు కావస్తోంది, 3వ సంవత్సరంలో ఉన్నాం, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం గడిచిపోయింది. ఇప్పటివరకు పెన్షన్లకు సంబంధించిన అంశంపైన కూడా ప్రభుత్వం స్పందించట్లేదు, అది ఇస్తారా లేదో కూడా తెలియని పరిస్థితి అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ వచ్చారు. అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన రాజీనామా సవాలు పైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ప్రభుత్వం కనుక 52,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామనే దానికి సంబంధించిన ఆధారాలు సభ ముందు పెట్టగలిగితే అప్పుడు కేటీఆర్ రియాక్షన్ ఏంటి? సభ ఖర్చు పెట్టిందా లేదా అనేది చూడాలి. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి మరింత విస్తృతంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.